శివాయ గురవే నమః. ఓం చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమ, శ్రీకృష్ణ శరణమ, శ్రీకృష్ణ శరణమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 127వ రోజు ప్రవచనం. ఈ మన నిన్న 136 పద్యం. ఆ పెద్దది మనం పెద్ద సాహిత్య లోకంలో చాలా కాంట్రవర్షియల్ పద్యం. అదేంటంటే ఆ ఊహ ఉత్ప్రేక్ష చేయవచ్చు, కానీ కొన్నిటికి లోబడి చేయవాలి. ఉత్ప్రేక్ష ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు ఉత్ప్రేక్ష ఎలా చేస్తామండి? చేయలేము. కాబట్టి అది దానికి కొంత శాస్త్ర ప్రమాణం ఉండాలి. అంటే ఏది? ఈ కావ్యాలు ఇవన్నీ సత్కావ్యాలు రాసి సత్కవి అనిపించుకున్న వాళ్ళు అనుకుంటే, లేదనుకోండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయచ్చు. ఇప్పుడు మీకు ఒక ఫేమస్ సాంగ్ చెప్తాను, చాలా ఫేమస్. దాంట్లో మరి అప్పట్లో ఏం ఆడిందో మరి నాకేం అర్థం కాదు. ఏది? భద్రాచలం కొండ సీతమ్మ వారి అండ. కొన్ని అండ మనకు ఉండగానే కూడా అనలాగా. ఇది ఏంటంటే ఆ అంచాను ప్రాసెస్ చాలు. చెట్టు మీద పెట్ట, గట్టు, నది గట్టు మీద మనిషి, ఏదో ఇలా. దీనికి ఆ అంచాను ప్రాసెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి సత్కవులని ఎలా అంటారు? మీకు కొన్ని సినిమాలు చెప్తాను. ఒక సినిమా చాలా బాగుంటుంది, చాలా డిటెక్టివ్ మూవీ, చాలా డిటెక్టివ్. అందులో ఒక పాట కూడా నిజానికి ఘంటసాల వారు పాడారు, బాగుంటుంది. ఆ హీరో హీరోయిన్స్, ఆ హీరోయిన్ అడుగుతూ ఉంటుంది, హీరో చెప్తూ ఉంటాడు, మబ్బులో ఏముంది నీ మనసులో ఏముంది, మబ్బులో నీరుంది నీ మనసులో ప్రేమ ఉంది. ఇలా లాస్ట్ లో వాళ్ళు ఉంటుంది, నేనులో ఏముంది నీవులో ఏముంది. ఆ పాటలో లాస్ట్ నీలో నువ్వుంది నువ్వులో నేనుంది అంటాడు. ఏమిట్రా, ఏమిటి ఈ పాట? నేను అన్నప్పుడు ఏమిటి? క్రియ నువ్వు రావాలి. నువ్వు అన్నప్పుడు క్రియ ఎలా ఉండే ఊ రావాలి. నీలో నువ్వు ఉందే, నువ్వు ఉన్నావనాలి. నేనులో నువ్వు ఉంది ఏమిటి? చెయ్యి అని అప్పట్లో కొంతమంది ఆ సినిమా చూడాలి. ఎందుకంటే సాహిత్యం మీద కొంత వరకు పరిచయం ఉన్నవాళ్ళకి తెలిసిందా. ఎంత వాళ్ళైనా సినిమా చూడలేదు. ఈ సినిమా ఏంటో తెలుసా మీకు? ఇది తెలియదు. కాబట్టి ఎంత ధనవంతులైనా జమీందారులైనా కూడా ఆ సినిమా చూడలేదు. అది మీరు కనిపించారో లేదో కానీ మీరు ఒకటి గమనించి ఉంటారు. మరి మీరు దానికి కారణం ఏంటంటే, గమనించకపోవడానికి సాహిత్యం మీద నిలబడ్డాయి. నేను ఏదైనా చెప్పాను అనుకోండి సినిమా, ఆ ప్రవచనంలో దాని పేరు వచ్చేస్తుంది. అది సినిమా. కాబట్టి ఏదో చెప్పాడు అనుకుంటారు. అది కాబట్టి అది ఏదో విమర్శ చేశారు. సరే, ఇంకొంచెం విందాం, సరేనా? ఇవాళ 7:47కి మనం సంకష్టాలు చేతులకి పథకం ప్రారంభిస్తున్నాం. అప్పుడు అలా చేస్తేనే 10:30కు అవుతుంది. మరి చాలా మంది దూరం నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళాలి కదా, వాళ్ళ సౌకర్యార్థం. అది చెప్పం. చంపకమాల ఇది ఇప్పుడుది చాలా బాగుంటుందండి. ఔషధం. ఈ ఔషధం ఎలా ఉంటుంది?
రకరకాలుగా ఉంటాయి. అంతే కదండి. కొన్ని ఎలా వస్తాయి? ఆహారంలో తీసుకుంటాం, కొన్ని సిరప్ ద్రావకం, కొంత ఆహార విసర్జన అంటే ఆహారం మానేయమంటారు అంటే పథ్యం, కొంత రకరకాలుగా ఉంటుంది ఈ ఔషధం. కొంత ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైపూత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలింది అనుకోండి, మనకు ఆయింట్మెంట్ ఇస్తారు. ఆయింట్మెంట్ ఎట్లా ఉంటుంది? పైపూత లోపల వేసుకునే మాత్రం. చూడండి, అక్కడ వెన్నెల ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. చాలా బాగుంటుంది పద్యం. ఈ పద్యం మొదటి నుంచి వెళ్ళిపోయి వెనక నుంచి వస్తే కానీ మనకు అర్థం కాదు. అందుకని ముందర పద్యం విందాము, ఎవరెవరికి ఔషధంగా పనిచేస్తుందో తెలుస్తుంది. ఆహా, చెప్పమ్మా. కుముదవనాళికిన్ బలుపు కోకములాటకు నిల్పు. రెండోది దిగ్వధూ సమితికి పూత. దిగ్వధూ సమితికి పూత. నవశాప చకోర రాజకి. 4. 5 ఇందు కాంతములకు ద్రావకం బగుచు. 5 రకాలు. ఇందు కాంతములకు ద్రావకం బగుచు. దర్పక శాస్త్ర నిరూపితౌషధ క్రమముల పండు కాసే. రాస్తరి భూమి మీద మోహరముగా అంటే చాలా అందముగా పండు వెన్నెలు కాసే. ఈ పండు వెన్నెలు కాసే ఎలా ఉంది? దర్పక శాస్త్రము అంటే మన్మథ శాస్త్రాన్ని అనుసరించి. కామశాస్త్రం ఉందండి, అది మనకి తెలిసావు, మనకి తెలియక మనం పడుకుంటున్నాం. అందుకని మనకి ఇది పశు సమాగం అయిపోతుంది. తిథిని బట్టి నువ్వు సంగమించాలి అని మీకు మొదట్లోనే చెప్పాను నేను. తిథిని బట్టి అప్పుడు అది ఎలా ఉంటుందంటే ఆహ్లాదకరముగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా ఉందనుకోండి, కొన్నాళ్ళకి స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు ఉంటుంది. అందుకే బోరు కొడుతాం. సరే, ఇప్పుడు ఇంతకీ ఏం జరుగుతుంది? ఈ కామశాస్త్రం దర్పక శాస్త్రంలో కొన్ని ఔషధాలు చెప్పారు. ఆ ఔషధాలకి నిరూపితము అంటే ప్రూవ్ చేయబడినట్టు. ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను బట్టి వాళ్ళు కొన్ని ఔషధాలు చెప్పారు. ఇందులో దర్పక శాస్త్రం అంటే కామశాస్త్రం, మన్మథ శాస్త్రం. ఏమిటయ్యా ఔషధాలు అంటే, 1 ఈ కుముదవనావళికి బలు. ఈ పండు వెన్నెల కాయడంతో కుముదములు అంటే తెల్ల కలువలు బాగా వికసించాయి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అండి, కొన్నిటికి మందు ఆహారం తినరా అంటాడు. వాడు తింటే గాని వాడికి నయం కాదు. ఆయుర్వేద శాస్త్రం వల్ల. కాబట్టి ఈ పండు వెన్నెల ఈ కుముద వనావళికి బలు బాగా అవి తింటాయి. ఆ తిన్నప్పుడు వాటిని తట్టుకోగలుగుతుంది. అవి తినాలి. 2 కోకములాటకు నిల్పు అంటే లంఘనం అంటే లంఘనం పరమౌషధం అంటారు. కొన్నిటికి ఏం చేస్తారంటే నువ్వు ఆహారం మానేయరా అంటారు. నువ్వు ఆహారం మానేయమంటారు. ఆహారం మానేస్తే అదే పెద్ద ఔషధం. కోకములు అంటే చక్రవాకం. మన కవి సమయం ప్రకారము చక్రవాకములకి పగలు బాగా మంచి ఆనందం, సూర్యుడు. ఎందుకంటే రాత్రిపూట అవి కలవలేవు, ఎందుకంటే వాడికి కనిపించవు. చకోరములకు పగలు కష్టం, రాత్రి ఆనందం. కాబట్టి ఈ కోకలాటకు అంటే ఈ చక్రవాక పక్షులు 2 ఉన్నాయి కదా, ఇంతేనమ్మా చక్రవాకాలు. సో
ఇదేదో చక్రవాకాలకు పేరు కూడా పెట్టుకుంది. కాబట్టి చక్రవాకములకు ఆ రెండిటికి ఆటకు నిలుపు. ఆ రెండు ఆడుకుంటున్నారు. ఇప్పుడే మీరు ఆపేయండి, ఆట ఆపేయండి. ఎందుకని అది ఆట కంటిన్యూ చేయకూడదు. అక్కడ ఆట కంటిన్యూ చేసింది అనుకోండి, ఆట అంటే ఇంటికి లంఘనం చేయండిరా అంటారు. కందర్ప శాస్త్ర ప్రకారము కొన్ని చోట్ల విచ్చలవిడిగా ఉండాలి, కొన్ని చోట్ల ఆగాలి. కాబట్టి కోకమల ఆటకు నిలుపు, ఇది ఔషధం. మూడోది దిగ్వధూ సమితికి పూత. దిగ్వధూ సమితి అంటే దిక్కులు అనేటువంటి కాంతలకు మైపూత చక్కగా రాసుకున్నాయి. అప్పుడు ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి స్కిన్ డిసీజెస్ కి వాడు ఆయింట్మెంట్ ఇవ్వడు. ఆ ఆయింట్మెంట్ ప్రకారం నువ్వు వాడు రాసుకుంటాడు. కాబట్టి దిగ్వధూ కాంతలు ఈ వెన్నెల్ని రాసుకుంటాడు. ఎందుకని బాగా గుర్తుపెట్టుకోండి, కందర్ప శాస్త్ర ఔషధము. ఈ కందర్ప శాస్త్రం అంటే మన్మథ శాస్త్రం. వాళ్ళు బాగా మన్మథపు దాంట్లో పండాలి అంటే ఈ దిగ్వధూ కాంతులు ఆ వెన్నెల్ని రాసుకుంటారు. అప్పుడు మంచి ఉత్సాహం వస్తుంది. కోకమలాట్లు ఏం చేస్తారంటే ఆపుతాయి. ఇప్పుడు ఆపలేదనుకో ఆ మర్నాడు అది చేయలేవు. కుముద వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రెచ్చిపోతారు. అక్కడ తినాలి, ఇక్కడ ఆపాలి, ఇక్కడ పూసుకోవాలి. ఇంకొన్ని వాటికి ఏం చేస్తానంటే కొంచెం ఆహారం తినమంటారు. ఎందుకంటే ఇప్పుడు అలాగే చూడండి, ఇప్పుడు మేము యాంటీబయాటిక్ వేసుకోండి, ఏమన్నా తిని వేసుకోమంటారు. తినకుండా నువ్వు వేసుకున్నావు అనుకో అది నీకు కళ్ళు తిరుగుతాయి. అందుకని మేత ఎవరికి, నవశాభ చకోరములు పక్షులకు. రాజి అంటే సమూహం, శాభ శకూరం అంటే చిన్న పిల్లలు, అంటే చకోర పక్షుల చిన్న పిల్లలకి మేత. ఇక్కడ చకోర పక్షులు ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెన్నెలని మాత్రమే తింటాయి. అలా ఎలా తింటాయంటే వాటికి ఉన్నాడు భగవంతుడు దానికి ఆ శక్తి ఇచ్చాడు. వెన్నెలని తిని మాత్రమే బతుకుతాయి. అంటే అప్పుడప్పుడే ఆ శాభ చకోరములు చిన్నపిల్లలు అవి తిని పెరుగుతాయి, అవి తిని పెరుగుతాయి. ఇక్కడ మళ్ళీ కొంతమంది ఏమంటారంటే శాభ చకోరాలు అనకూడదండి, చకోర శాపములు అనొచ్చు. కానీ అక్కడ చకోర శాపములు అంటే ఛందస్సు చెడిపోదు, అందుకని శాప చకోరములు అన్నారు. ఇది పరిహరణీయమైనప్పటికీ పెద్దగా. కాబట్టి శాప చకోరములు. ఇప్పుడు సింహ కిషోరం అంటారు చూడండి, అంటే సింహపు పిల్ల, అంతేగాని కిషోర సింహం అంటారు. పిల్ల మన తెలుగులో ఈ పిల్ల అంటే చిన్న అనే మాటకు ముందర వస్తుంది, సంస్కృతంలో తర్వాత వస్తుంది. అయ్యా తెలుగు అంటే శాపము చకోరము రెండు సంస్కృత పదాలు. అంటే ఒకప్పుడు దాన్ని అంత నిశ్చితంగా చూసేవాళ్ళు. కాబట్టి చకోర శాపం అనేటువంటిది సరైనటువంటి ఉపయోగం. శాప చకోరము అనకూడదు. మనకి తెలుగు కాబట్టి తెలుగులో కలువ పిల్ల అనరు, పిల్ల కలువ అంటారు. పిల్ల కాలువ, పిల్ల గాలి. అంటే చిన్న అనేటువంటిది ముందర మనం వాడి అంటే ముందర విశేషం చెప్పి తర్వాత చెప్తాం. చిన్న కాలువ, చిన్న పని, పని చిన్న అనం మనం. కాబట్టి ఇది తెలుగు సాంప్రదాయం. అయితే ఈయన వాడింది సంస్కృత పదాలు, తెలుగు కావ్యం కాబట్టి సరే పర్వాలేదని అనిపించారు. కాబట్టి ఈ వెన్నెల అనేటువంటిది, ఈ పండు వెన్నెల అనేటువంటిది పిల్ల చకోరములకు మేత. అయిపోయిందండి ఈ మూడు. రాదు. ఇందు కాంతములకు ద్రావకము. ఇందు కాంతములు అంటే చంద్రకాంత శిలలు అని ఉన్నాయి. చంద్రకాంత శిలలు, సూర్యకాంత శిలలు అని శిలలు ఉంటాయి. సూర్యుడు వచ్చినప్పుడు ఈ సూర్యకాంత శిలలు ద్రవిస్తాయి, ద్రవించవేరు కారుతాయి. మీరు మయూర శతకం కనుక చదివితే తెలుస్తుంది. అలాగే రాత్రిపూట చంద్రకాంత శిలలు ఆ చంద్రుడి కిరణములకు అవి ప్రతిస్పందించి కారుతాయి.
అవి కారుతాయి. అందుకే ఆ శిలల యొక్క రూపములు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ రూపం ఎలా ఉందనుకోండి, కారుతుంది, బాగా వచ్చినప్పుడు కారుతుంది, పొద్దున అయ్యేటప్పటికి అది గట్టి పడిపోతుంది. అప్పుడు దాని రూపం మారదు, చంద్రకాంత శిలలు మారదు. కాబట్టి చంద్రకాంత శిలలకు ద్రావకమైంది. అంటే ఇది కొన్నిటికి మీకు చెప్పాక సిరప్ ఇస్తారు. ఇలా మన్మథ శాస్త్రంలో నిరూపించినటువంటి భేషజములు, భేషజం అంటే మందు, భిషక్. మొదటి భిషక్ ఎవరు? మొదటి డాక్టర్ ఎవరు? ప్రథమో దైవ్యో భిషక్, శివుడే మొట్టమొదటి దైవం. భిషక్ నుంచి వచ్చిందే భేషజం. భిషక్ ఇచ్చేది భేషజం. భేషజం అంటే మందు అని. అయితే ఇప్పుడు మనం భేషజం అంటే దాన్ని ఇంకో అర్థంలో వాడుతున్నాం. అంటే వాడికి భేషజాలు ఎక్కువ అండి అని, మొహమాటాలు ఎక్కువ అని, లేదా కొంచెం ఫోజులు ఎక్కువ అన్నటువంటి వాడు అని. భేషజం అంటే మందు అని. కాబట్టి ఇక్కడ మన్మథ శాస్త్ర మందులుగా పనిచేస్తున్నాయండి కనుక పండు వెన్నెల. చెప్పండి. దర్పక శాస్త్ర నిరూపిత ఔషధ క్రమముల పండు వెన్నెలు గాచ ధరాస్తది. చాలా మోహనంగా ఇలా కలిసి అదేనండి. లంఘనం అంటే చూడండి, రోగౌధౌ భోజనాభావ అంటే భోజనమును అభావము లేకపోతే దాన్ని మనం లంఘనము అంటున్నాం. తప్పది. లంఘనము లంఘనం పరమౌషధం. హాయిగా అన్నం మానేస్తే అన్ని రోగాలు పోతాయి. అలాంటి రోజు మానేకూడదు. అది తత్రామే లంఘనం కార్యం విదర్దేవ మనం హితం ద్వేషం పద్యం రసశేషే. అంటే కొన్ని చోట్ల ఏం చేయాలి? లంఘనం చేయాలి. కొన్ని చోట్ల తీసుకోవాలి, కొన్ని చోట్ల పూసుకోవాలి, కొన్ని చోట్ల తినాలి. అదే కదా, కొన్ని చోట్ల పూసుకోవాలి, అప్పుడు నువ్వు తింటే సరిపోదు. కొన్ని చోట్ల మానేయాలి. జ్వరే లంఘనమే వాదాపు పదిష్టం మృతే జ్వరా. జ్వరం వచ్చినప్పుడు లంఘనము చెయ్యవలెను. అంటే అన్నం మానేయడం. అది తర్వాత ఉత్పలమాల టైం ఉందా? టైం చెప్పింది 6:32 చెప్పేద్దాం. అంటే రేపు మనం ఖచ్చితంగా 4 పద్యాలు చెప్పేద్దాం. రేపటితో ఇది కూడా అయిపోతుంది. ఏది మనకి వర్ణన కూడా అయిపోతుంది. ఎందుకంటే 7:47 కల్లా మనం ప్రారంభించి తీరాలి. తేనే మనం పనులు. అందుకని నేను ఇక్కడితో ఆపేసి మనం అది మహాదేవ చెప్పచ్చు. రామ సంగ సియా రహతి సుకారి పుర పరిజన్ బృహతి విచారి చిన్న పియా విదు వదన నిహాయి ప్రముదిత మనహు చకోర కుమారి. చూసారా, చకోర కుమారి కరెక్ట్ గా చూడండి. చకోర పిల్లలు, కుమార చకోరి అనలేదు. ఇది సరైన ప్రయోగం. చకోర కుమారి అంటే కుమారం అంటే ఉంది కరెక్ట్ గా. ఇప్పుడు చాబక కోరములు అన్నట్టే అనకూడదు. చకోర చాబకం అన్నాడు ఇక్కడ చూడండి. చకోర పక్షులు ఇక్కడ కూడా నిత భరత బిలోకి హర్షత రహతే దివస జిన్ కోకి సియామను రామ చరణ అనురాగ అవన్ సహసా సమభను ప్రియలాగా పరణకుటి ప్రియా ప్రియతమ సంగ ప్రియ పరివారు కురంగ విహంగా ససుర్
సమ మునితయ సమ ముని మునితియ ముని మునితియ మునితియ మునిబర్ మునిభర్ అసను అమి అసను అమి సమ కందమూల సమ ఫల కందమూల ఫల నాద సాత్ నాద సాత్ సాతరి సుహాయి సాతరి సుహాయి మయన సయన మయన సయన సయ సమ సుఖదాయి సయ సమ సుఖదాయి లోకపు భోహి లోక భోగి విలోకత జాసు లోకతు జాసు తెహికి మోహి దేహికి మోహి సక విషయ విలాసు సక విషయ విలాస్ అయోధ్యను తన కుటుంబ సభ్యులను ఇంటిని కూడా మరచి సీతాదేవి తన పతి అయిన రామునితో శ్రీరామునితో సంతోషంగా అది ఉండెను. అయోధ్యను అందరిని మర్చిపోయింది. తన పతి అయినటువంటి శ్రీరామచంద్రుడితో సీతాదేవి సంతోషంగా నిలిచింది. అనుక్షణము ఆమె చకోరము చంద్రుని చూచినట్లు తన పతిని చూసి చూడండి, ఆ అనుక్షణము ఆమె చకోరము చంద్రుని చూసినట్టు ఈ సీత చకోరము శ్రీరామచంద్రుని మాత్రమే చూస్తుంది. చకోరం ఇప్పుడు చంద్రుని చూస్తుంది. తనపై పతి ప్రేమ కూడా నిత్యము పెరుగుచుండుట చూచి పగటిపూట చక్రవాకు వలె ప్రసన్నురాలు. చూడండి, ఇక్కడ చక్రవాకు, కోక అంటే చక్రవాకు. ఈవిడ అలా ఉంది. ఈవిడ పట్ల ఆయన ప్రేమ కూడా దినదినాభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఆవిడ ఎలా ఉంది, పగటి పూట చక్రవాకములాగా ఉంటుంది. ఈవిడ చకోరములాగా ఆయన చూస్తుంది. ఈయన పట్ల ప్రేమ పెంచు దినదినాభివృద్ధి పెట్టేప్పటికి ఈవిడ చక్రవాకంలాగా పొంగుతుంది. పగటి పూట చక్రవాకంలాగా. సీతాదేవి మనసు శ్రీరామచంద్రుని పాదపద్మముల పైననే మిక్కిలి మక్కువ కలిగి ఉండేది. అది ఆవిడ మనసు ఎప్పుడు ఆ శ్రీరామచంద్రుని పాదపద్మముల మీదే లగ్నమైంది. ఆ వనము ఆమెకు 1000 అయోధ్యలను ఆ వనం ఆవిడికి ఒక్క అయోధ్య కాదు, అసంఖ్యాకమైనటువంటి అయోధ్యలతో సమానం. తన ప్రియునితో కూడి నివసించుచుండె. ఆ ప్రియునితో కూడా ఆనందదాయక పర్ణకుశాలే ఆవిడకి మహాభవనం. మృగములు పక్షులు ఆవిడ కుటుంబ పరివారం అయిపోయింది. మునిపత్నులు అత్తగారులు, మునీశ్వరులు మామగారుల వాళ్ళు కందమూల ఫలములు అమృత తుల్యములై ఆ కమృతముల ఫలములే పంచభక్ష పరమాన్నములుగా అయిపోయింది. తన స్వామితో కూడి శయనించినటువంటి కుశ అంటే దర్భలు, దర్భపత్రముల యొక్క శయ్య కూడా మన్మధుని 100 పాన్పులతో మన్మధుని హంసతూలిక తల్పము కాదు, అటువంటి ఒక 100 కలిసి ఎలా ఉంటుందో అంత. సకల వైభవములకు కుదురైన లక్ష్మీ సకల వైభవములకు కుదురైనటువంటి ఆ లక్ష్మీదేవి సీతాదేవి దర్శన మాత్రమున జీవులు లోకపాలు రగుటను దర్శన మాత్రమున జీవులు లోకపాలు రగుచుండగా ఆమెను భోగ విలాస వస్తువులు మోహింపచేయున. దర్శన మాత్రమున జీవులు లోకం అంటే వాళ్ళని దర్శిస్తే వీళ్ళు లోకపాలకులు అయిపోతారు. అటువంటి అప్పుడు ఆవిడికి ఎవరైనా ఆవిడని మోహింపజేయగలుగుతారా? అది సంగతి. సుమిరత్ రామహి సుమిరత్ రామహి తజహి జన తృణ సమ విషయ విలాసు రామ ప్రియ జగ జనని ప్రియ జగ జనని కచున ఆచరజ్ రామచంద్రుని స్మరణానందమును అనుభవించు భక్తులకు అది రామచంద్రుని స్మరణానందాన్ని అనుభవించేటువంటి భక్తులకి భోగ విలాసములు తృణప్రాయ భోగము విలాసములు తృణప్రాయాలు. ఒక గడ్డి పోచని చూసినట్టు చూసేస్తారు. ఇది రామచంద్ర స్మరణానందాన్ని అనుభవించి నిజంగా. అందుకే ఓ రామ నీ నామం ఎంతో రుచిరా. కాబట్టి అటువంటి శ్రీరామచంద్రుని ప్రియ పత్ని జగన్మాత అది ఆవిడ భోగం విలాసాలని త్యాగం చేసింది. ఆశ్చర్యం ఉందిలే. మామూలు భక్తులే వాటిని వదిలేస్తారు. శ్రీరాముని స్మరణానందం ముందర ఈ భోగ విలాసములు అసలు నథింగ్ అన్నమాట.
అలాంటప్పుడు ఆవిడ ప్రియపత్ని జగన్మాత అయినప్పుడు ఆవిడ భోగ విలాసంలో త్యజించింది అంటే పెద్ద ఆశ్చర్యం ఉంది అందులో. ఇప్పుడు మనం కొన్ని విషయాలని పెద్దగా చెప్పకూడదు. ఓ తండ్రి చనిపోయాడండి, వాళ్ళ అబ్బాయి ఏడ్చాడండి, వాళ్ళ అబ్బాయి ఆడవకపోతే అది అబ్బాయి ఆడవకపోతే మన ఆశ్చర్యం. ఆయన కోసం ఆయన కుటుంబ సభ్యులు కాని వాళ్ళు బాధపడితే అప్పుడు వారు ఎటువంటి వాళ్ళు. ఎందుకంటే కుటుంబానికి లాస్ కదా, అది బాధపడతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ధన్యజీవులు. सिया लखन जही विधि सुकुल है सोई रघुनाथ करही सोई कही कहे पुरातन कथा कहानी सुनहि लखन सिया अति सुकुमारी जब राम अवध सुधि करही तब पार विलोचन बरही सुमिरी मातु पितु परिजन भाई भरत सनेहु सीनु सेवकाई कृपा सिंधु प्रभु कोई दुकारी धीरज दरही कुसुमो विचारी लखि सिया लखन विकल होई जाही जिनि पुरुष ही अनुसर परिचाही प्रिया बंधु गति लखि रघुनंदन धीर कृपाला भगत उरुचंदन लगे कहन कच कथा पुनीता सुनि सुख लही लखन अरुसीता శ్రీరాముడు నిరంతరము సీతా లక్ష్మణులు సంతోషంగా ఉండినట్లు చెబుతుంది. అది శ్రీరాముడు పాపం ఏం చేసేవాడు? సీతా లక్ష్మణులు నిరంతరంగా సంతోషంగా ఉండేట్టు ఏం చేసేవాడు? ఆయన పౌరాణిక కథలు ఉపాఖ్యానములను చెప్పుచున్నది, వారు వాటిని మిక్కిలి శ్రద్ధగా విని ఆనందించి. అది ఆయన ఏం చేసేవాడు పాపం? వీళ్ళకి ఎప్పుడు పౌరాణిక కథలు చెప్తూ ఉండేవాడు, వాళ్ళు శ్రద్ధగా వింటూ ఉండేవాడు. అయోధ్యను గురించి ఆలోచనలు వచ్చినప్పుడు శ్రీరాముని కన్నులు చెమ్మగిల్లుచుండెను. అది అయోధ్యను గురించి ఆలోచన శ్రీరాముడి చంద్రులకు చెమ్మగిల్లేదు. ఎందుకని? ఆ రాజ్యం పోయిందని కాదు. అయ్యో, మాతృ పితృ సేవ చేసుకునే తరుణంలో నేను ఇలా దూరంగా వచ్చేసాను. అంతేకాకుండా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, జననీ జన్మభూమి ఉంది సరే తల్లి, అది గురించి ఇప్పటికే చాలా బాధ. తన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, సోదరులను, సౌశీల్య సేవా భావములను శ్రీరాముడు కానీ తగిన సమయం కాదని తెలిసి ధైర్యం వహించి అది తగిన సమయం కాదు. ఎందుకని ఆయన కొంచెం ఇది వాళ్ళు మరి ఇది అవుతారు లోపల. అయితే పాపం భరతుడు పాపం రాముడు. ఎందుకంటే మనం అభిమానంగా ఉన్నాం అనుకోండి, మనం లేకపోతే వాళ్ళు బాధపడతారు. ఆ విషయం వీళ్ళకి తెలుసు. ఎందుకంటే మనం వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. శ్రీరాముడు దుఃఖితుడగుటను చూచినప్పుడు సీతా లక్ష్మణులు కలవరపడుతుంది. అది శ్రీరాముడు కళ్ళు చెమ్మగిలేనప్పటికీ వాళ్ళు కలవరపడేవారు. అతనిని అనుసరించింది కదా, అది మనిషి నీడ అతను అనుసరిస్తుంది. అంటే ఈయన బాధపడితే వాళ్ళు బాధపడతారు, ఈయన సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషం. ఎలాగంటే మనిషి నీడ అతను అనుసరిస్తుంది కదా. మనిషి ఒకలాగాను నీడ ఇంకోలాగాను ఉండదు కదా. ధీరుడు దయాళువు భక్తుల హృదయంలో చందనములాగా, అంటే గంధంలాగా చల్లబరిచాడు రామచంద్రుడు. చందనములాగా చల్లబరిచేటువంటి శ్రీరామచంద్రుడు తన భార్య అయిన సీతాదేవిని, సోదరుడైన లక్ష్మణుని స్థితిని చూసి ధార్మికమైన కథలు చెప్పు. వాటిని విని వారు సుఖమును పొందుతుంది. అయినా మనం ఎప్పుడు ధర్మంతో ఉండాలని, బాధలు పట్టడం ముఖ్యం కాదు. ఇప్పుడు చూసారు హరిశ్చంద్రుడు చూడండి, ఒక్క మాట కోసం ఎంత
అప్పుడు వాళ్ళ చరిత్ర నిలిచిపోతున్నారు. మనం ఇప్పుడు సుఖాలు చూసుకున్నాం, మనకు చరిత్రలో మనం పేర్కొంటున్నాం. అలాగే శిబి చక్రవర్తి చూడండి, ఇలా చక్కటి ధార్మికమైన కథలు చెప్తున్నారు. राम लखन सीता सहित सोहत परन निकेता जिमि वासव बस अमरपुरा सची जयंत समेत अमरावति नगरमुन इंद्रुడు తన భార్యను శచీదేవితో కుమారుడైన జయంతుడితో శోభిల్లునట్లు శ్రీరామచంద్రుడు ఆ పర్ణ కుటీరంలో సీతాలక్ష్మణులతో అమరావతిలో ఇంద్రుడు తన భార్య అయిన శచీదేవి కొడుకైన జయంతుడితో ఎంత ఆనందంగా ఉంటాడు. ఇక్కడ శ్రీరామచంద్రుడని ఇంద్రుడు తన భార్య అయిన సీతాదేవితో తన పుత్రుడుగా భావిస్తున్న లక్ష్మణుడితో అంతే ఆనందంగా ఉన్నాడు. ఆయన అమరావతి భోగాలన్నీ ఇక్కడే ఉన్నాయి. టైం ఉందా? ఇది 4 లైన్లు, ఇది అయిపోతే ఒక ఘట్టం అయిపోతుంది. जोगवही प्रभु सियालकनहि कैसे पलक विलोचन गोलक जैसे देवकी लखन सिया रघुबीरहि जिमि अभिवेकी पुनस शरीरहि एहि विधि प्रभु बन बसहि सुखारी खग मृग सुरतापस हितकारी कहु राम वन गवन सुहावा सुनव सुमंत्र अवध जिनि आवा కనురెప్పలు కన్నులను కాపాడుచున్నట్టు అది కనురెప్పల్ని కళ్ళు కాపాడేటట్టు శ్రీ సీతారాములు లక్ష్మణుని పరీక్షించుచుండిరి. ఆ సీతారాములు లక్ష్మణుని అలా చూసుకున్నారు, లక్ష్మణుడు వాళ్ళని అలా చూసుకున్నారు. అంటే సామాన్య మానవుడు తన శరీరమును వలె లక్ష్మణుడు సీతారాముల నిరంతరం సేవించుచుండెను. కనురెప్పలు కళ్ళని కాపాడుకున్నట్టుగా లక్ష్మణుడు వీళ్ళు, సామాన్యుడు శరీరాన్ని కాపాడుకున్నట్టుగా లక్ష్మణుడు వీళ్ళని కాపాడుకున్నాడు. ఈ విధముగా పక్షులకి మృగాలకి దేవతలకి హితకారి అయిన ఆ శ్రీరామచంద్రుడు సుఖముగా నివసించు. చెప్పుచున్నాడు, నేను ఇంతవరకు మనోహరమైన రామ వన గమన కథలను తెలిపి నేను ఇప్పటి వరకు మనోహరమైన రామవన కథ అని చెప్పాను. సుమంత్రుడు అయోధ్యకు చేరిన విధమును వినుడు. ఇప్పుడు సుమంత్రుడు అయోధ్య, ఇప్పుడు ఈ మనోహరం కాదు, ఇక్కడంతా ట్రాజడీ. రాముడు లేని చోట ట్రాజడీనే కదా నీకు. సరే, రేపటి నుంచి సుమంత్రుడు అయోధ్యకు చేయాలి, అంతేనమ్మా? అది సరే, మనం కూర్చుందాం, రావాలి. ఎంతమంది వస్తే అంతమందితోనే కూర్చున్నాము. మళ్ళీ లాస్ట్ లో లేట్ అయిపోతుంది అంటారు. మనం వచ్చిన వాళ్ళతో స్టార్ట్ చేసేద్దాం నాన్న. మీరు పెట్టండి, శ్రీ గురుభ్యో దీపారాధన చేయండి. అక్కడ చూసారా అమ్మ, దీపారాధన ఇక్కడ చేస్తావమ్మా. ఒకసారి అక్కడ చేసేద్దాం.